హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదాన్ని విశ్వసించిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడ్డారు. నేటికి అనుముల రేవంత్ రెడ్డి నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేటికి నెల రోజులు కావస్తుంది. సో ఈ నెల రోజుల రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎలాంటి మార్పులు సాధించాడు, ప్రజల నుండి ఎలాంటి మార్పులు సాధించాడో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పండ్లు అమ్ముకునే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అడుగుదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఇస్మాయిల్. ఓకే, ఎప్పటి చేస్తున్నాయి బిజినెస్? ఇది ఒక 40 years అయింది. 40 సంవత్సరం. మంచిగా ఉందా మరి బిజినెస్? మంచిగా ఉంది. ఓకే, ఈ రైతు బజార్ మార్కెట్ పూల కొట్టిన కాడ నుంచి కొంచెం బేరం తగ్గింది. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నెల అవుతుంది, ఎట్లుంది పరిపాలన? మంచిగా ఉంది. కానీ ఆ ఉచిత బస్సు పెట్టిండు, దాని గురించి మనకు కొద్దిగా అది అయిపోయింది. అది ఉచిత బస్సు తీసేది కొద్దిగా స్కూల్ పిల్లలకు, ఏజ్ బారోళ్లకు పెట్టాలా. ప్రతి ఒక్కరికి మహిళ అని పెట్టిండు, దాని గురించి బాగా ఇబ్బంది అవుతుంది. ఆటోలలో అవుతుంది, మళ్ళీ స్కూల్ పిల్లలు కూడా నిల్చొని పోతున్నారు. ఓకే, అవును. ఒక్కొక్క ఆడిపిల్లకు కనీసం ఇంట్లో పైసలు ఇవ్వకుంటే అలిగి వెళ్ళిపోతున్నారు. ఆమె ఊరంతా నిజామాబాద్ నుంచి కామారెడ్డి ఉచితంగా ఇస్తానని పోతుంది. ఆమెకు అలిగిపోయినట్టే. అట్లా చేస్తే ఏం ఫైదా? దాని వల్ల తప్పు జరుగుతుంది అంటున్నావు. మధ్యతరగతి పిల్లలు చూసి చూసి చేయాలి. ఏజ్ బారోళ్ళకు, గీజోళ్ళకు అదేం లేదా. ఇంకోటి ఈ వస్తువులు అన్ని పిరమైతున్నాయి. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు ఉన్నోళ్ళు ఉన్నారు. దాంట్లో అప్లికేషన్ పెట్టిన వాళ్ళు రాసినాం. అది కూడా తీర్మానం చేయాలా. అంటే నెల అయితే మంచిగా ఉంది, మంచిగా కొన్ని మార్పులు చేసుకుంటే ఇంకా బాగుంది. మార్పులు చేయాలా కొద్దిగా. చేస్తాడు 100 రోజులు టైం ఇవ్వన్నాడు కదా, అవుతుంది కావచ్చు. కానీ మనం మిగతా పడితే ఇట్లా ఆలోచించాలి వాళ్ళు కూడా. మీ పేరు? మల్లికార్జున. ఏం చేస్తాను? నేను ఎలక్షన్ ఫైవర్ ఇంజనీర్ చేస్తాను. సో ఈ రోజుకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించి నేటికి సరిగ్గా నెల అవుతుందా? ఎలా ఉంది పరిపాలన? ఓకే అన్న, పర్లేదు. కాకపోతే ఇంకా ఈ 6 గ్యారంటీలు అన్నారు కదా, అవి త్వరగా ఇంకా ప్రజలకు అందించేటట్టు చేయాలని అనుకుంటున్నా. కానీ ఇంకా లేట్ అవుతుంది. అది ఎప్పుడైతే తొందర అయితే బాగుంటుంది. ఉచిత బస్సు అని పెట్టారు కదా మహిళలకు, అది నచ్చలేదన్న. అది ప్రజలు కొట్టుకోవడం, అంటే లేడీస్ కొట్టుకోవడం, అది ఒకటి నచ్చలేదు. ఇది రైతు బంధు, ఇది రైతులకు ఇంకా రైతు బంధు ఇంకా పడలేదు, అది పడాలి, తొందరగా పంపిణీ చేయాలని. అలాగే మన రుణమాఫీ కూడా రైతులకు చేయాలని కోరుకుంటున్నాను. స్వామి పేరు? రాజు. ఏం చేస్తారు స్వామి? నేను ఫోటోగ్రఫీ చేస్తాను. ఫోటోగ్రఫీ చేస్తారా? ఈ రోజుకి రేవంత్ రెడ్డి 1 month అవుతుంది పరిపాలన, ఎలా ఉంది మీకు? పరిపాలన అంటే నాకైతే ఫస్ట్ వీళ్ళు పెట్టే స్కీమ్సే బాగా నచ్చలేదు. ఈ ఉచిత బస్సు మహిళలకు అని చెప్పి వీటన్నిటికంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో పిల్లల్ని చదివించడం, వైద్యానికి మాకు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. దీన్ని మేము ఎక్కడికి కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లు ఎంత అంటే మినిమం ఇంత లేదు, ఎంత పడితే అంతే బిల్లు. స్కానింగ్ల టెస్ట్ల కానీ మినిమం ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి ఈ పాలనలో ఈ నెల రోజులలో ఫస్ట్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ పైన వాళ్ళు యాక్షన్ తీసుకొని మినిమం ఇంత తీసుకోవాలి. లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ చేయడం, గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ చేయడం, ఇది మెయిన్ గా కావాలి. విద్యా వైద్యం మెయిన్. సో ఈ పరిపాలన అయితే మీరు ఇది కామెంట్. పేరు? నల్లాల శ్రీనివాస్, బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్. ఇప్పటికి నెల రోజులు అవుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేపట్టి, ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకైతే మనం ఏదైతే దొరల పాలన అనుకున్నామో దాన్ని అంతమొందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతుంది. ప్రజా సమస్యల పైన, అంటే ప్రజలకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏవైనాయో ప్రజాపాలన పేరుతోటి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసేటటువంటి ఆలోచన అయితే ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అయితే భావిస్తాం. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో, ఎందుకంటే ఒక 30 రోజుల్లే 10 ఏళ్ళు పాలించిన వాళ్ళకే ఎన్నో రకాల సమస్యలు ఎదురైనప్పటికీ 30 రోజుల్లోనే సమస్యలు నెరవేరుతాయనైతే మేమైతే భావిస్తలేం. మా పార్టీ తరఫున కానీ ఒక సామాన్య వ్యక్తిగా కానీ ఇక్కడ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా మార్పు అయితే వచ్చింది. వేల లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు మనం మంచి ప్రభుత్వం, మనం మా పథకాలు అనేవి ప్రజలకు అందించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి ఒక సామాన్య ప్రజలుగా, ఒక రాజకీయ పార్టీ నాయకునిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భారతీయుడు కోట శ్యామ్ ప్రసాద్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఈ రోజుకి సరిగ్గా నెల అవుతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్, మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ గవర్నమెంట్ ని ప్రజలు కూడా గవర్నమెంట్ రాగానే ఏదో జరిగిపోతుందని ఊహలో ఉంటారు తప్ప ఏది జరగదు. వాళ్ళు వచ్చింది కూడా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కూడా ఉచిత పథకాల మీదనే వచ్చింది. ప్రతి ఒక్కరికి తెలుసు ఉచిత పథకాల వల్ల మళ్ళీ శ్రీలంక
మార్గంలో మన భారతదేశం అయిపోతుందని. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఉచిత పథకాలకే ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తున్నారు. ఇప్పుడు జరిగింది లేదు, జరగబోయేది లేదు. గత కొన్ని రోజులు మీరు చూస్తుంటారు, ప్రజలకు తెలుస్తూ ఉంటది. ఇంకొక 6 నెలల సమయం గడిచిన తర్వాత ఈ ఏదైతే ఉచిత పథకాలను ఇచ్చారో అవన్నీ కూడా తుంగలో తొక్కే ప్రయత్నం ప్రతి ఒక్కరు వచ్చిన ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు. ఇప్పుడు ఇవేందో మన ఎక్స్ సీఎం ఎవరైతే ఉన్న కేసీఆర్ కూడా ఇదే ప్రయత్నం, ఆయన చేతులు దులిపేసుకున్నాడు. ఎందుకంటే ఇది నాతో కాలేదు ఈ ప్రభుత్వం అనే ఉద్దేశంతోనే ఆయన కూడా చేతులు దులిపేసుకున్నాడు. అది తెలిసిన విషయమే అందరికి కూడా. ఈ ఉచిత పథకాల వల్ల మనకు వచ్చే బడ్జెట్ కి, మన స్టేట్ కి వచ్చే బడ్జెట్ కి ఈ ఉచిత పథకాలు ఎంత వేరియేషన్ వస్తుందంటే ఒక 2 lakhs 3 lakhs crores వేరియేషన్ వస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రభుత్వం కూడా ఎక్కడి నుంచి కూడా తీసుకురాలేదు. దయచేసి ప్రభుత్వం ఒకటి గమనించాలి, ఈ ఉచిత పథకాలన్నీ తీసేసి ఓన్లీ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇస్తే సరిపోతుంది ప్రజలకు. సోమరిపోతుల్ని దయచేసి తయారు చేయకండి. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలను సోమరిపోతులు తయారు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. దయచేసి తీసేయండి, అన్ని తీసేసి అందరికి కేపబిలిటీ ఉంది. బస్సులో మహిళలకు ఉచితం అంటున్నారే, వాళ్ళందరికి కేపబిలిటీ ఉంది, పెట్టుకొని సంపాదించుకొని తిరిగే కేపబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఉచితం తయారు చేస్తే నువ్వు ఇంకా ఏం చేస్తున్నట్టు? ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఇలానే కొనసాగితే ఖచ్చితంగా రాష్ట్రాన్ని అమ్మే ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా అని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ ప్రభుత్వం ఈ 6 నెలల్లో ఇంకొక సంవత్సరం వరకు ఈ బడ్జెట్ ను ప్రొలాంగ్ చేస్తూ ఈ ఉచిత పథకాలు ఇస్తాయి తప్ప నెక్స్ట్ ఈ సంవత్సరం దాటిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఉచిత పథకాలు ఇవ్వలేదు. కారణం బడ్జెట్ లేదు, పైసలు లేవు. ఒకవేళ ఇయ్యాలే పథకాలు అనుకుంటే గుళ్ళ నమ్మాలే, బల్ల నమ్మాలే, లేదంటే ఎక్కడ ఖాళీ ప్లేస్ కనబడితే అక్కడ ప్లేస్లన్నీ అమ్ముకుంటా వాళ్ళు ఇస్తుంటూ రావాలి. అంతే తప్ప ఉచిత పథకాలు ఇచ్చే ప్రసక్తి ఏ స్టేట్ కు లేదు, మన ప్రభుత్వానికి అసలే లేదు, రాదు కూడా. పైసలు లేవు, ఎక్కడి నుంచి ఇస్తారు? పైసలు లేనప్పుడు ఇంటకెళ్ళి తీసుకొచ్చి పెడతారు. రేవంత్ రెడ్డి అన్నాడు ఆల్రెడీ, ఉచిత పథకాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఇంత ముందే స్టేట్మెంట్ ఇచ్చిండు, సీఎం కాకముందే. ఇప్పుడు సీఎం అయినాక ఇంకేం చేస్తాడు? నాకు దానికి సంబంధం లేదంటాడు. కొన్ని రోజుల తర్వాత చేతులు దులిపేసుకుంటాడు. మనం మూర్ఖులం కావద్దు, ప్రజలం. వాడేదో ఇస్తుండు, ప్రభుత్వాలు ఏదో ఇస్తున్నాం అని మనం మూర్ఖులం కావద్దని ప్రజలకు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. అన్న మీ పేరు? సంతోష్. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది నెల రోజుల్లో? ఇప్పుడే కొత్త స్టార్ట్ అయింది కదా, ఇప్పటి వరకు అయితే ఓకే, పర్లేదు. ఈ నెల రోజులలో బాగానే చేస్తున్నాడు. కాకపోతే ముందు ఎట్లుంటుందో చెప్పలేం. ఎందుకంటే అన్ని ఓకే ఉన్నాయి కానీ ఉచిత పథకాలు అంటే మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకంటే అవన్నీ కాని ముచ్చట. ఇప్పుడైతే ఓకే, పర్లేదు. ఉచితాలు అనేవి కరెక్ట్ లేవు. ఉచితాల వల్ల అప్పుల పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉచితాలు కాకుండా ఉచిత విద్య, వైద్యం అనే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడితే బాగుంటుందని. మీ పేరు తమ్ముడు? రమేష్ అన్న. ఏం చదువుతున్నాను? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, కొత్త మొన్న ఓటేసినావా ఎలక్షన్ లో? వేసిన అన్న. ఓటేసినావా? ఓకే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నేటికి 1 month అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన? అంటే ఇప్పుడు ఫ్రీ బస్ వేయడం వల్ల ఇప్పుడు అదే అందరికి ఫ్రీ బస్ వేయకుండా ఓన్లీ కాలేజ్కి ఫ్రీ బస్ వేసి అది టైం టు టైం పెడితే బెనిఫిట్ ఉంటుంది అన్న. ఇంకా ఫ్రీ బస్సు పెట్టడం వల్ల అందరూ గొడవ పెట్టుకుంటూ అంత ఇబ్బంది అవుతుంది బాగా. అలాగే ఆటో వల్ల కూడా చాలా టైట్ అవుతుంది ఫ్రీ బస్సు పెట్టడం వల్ల. అది ఫ్రీ బస్ తీసేసి అదే అంటే ఫ్రీ బస్ కాకుండా సగం అమౌంట్ తో పెట్టాలని కోరుకుంటున్నాను. సో ఇది మినహా బాగానే ఉందా? మీదే బాగానే ఉంది. అన్న పేరు? నా పేరు మధు అండి. ఈ రోజుకి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా నెల రోజులు కావస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి నెల పరిపాలన పైన? యాక్చువల్లీ ఏంటంటే 1 month పరిపాలనలో మనకి ఏం తెలుస్తుంది అనేది అంత కన్ఫర్మేషన్ ఉండదు. బట్ ఏంటంటే ఓకే, పర్లేదు. ఈ 10 సంవత్సరాలు జరిగిన డెవలప్మెంట్స్ కంటే ఈ 1 month లో జరిగిన అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ప్రజాపాలన కావచ్చు, మా కళ్ళ నిండా చూసాం. జరుగుతున్న అభివృద్ధి అనేది ఇప్పుడు కనబడుతుంది. 10 సంవత్సరాల నుండి అసెంబ్లీ సమావేశాలు ఏ రోజు మేము చూడలేదు. ఇప్పుడు ఈ మంత్ మొత్తం అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. హ్యాపీ. అసెంబ్లీలో ఏ మంత్రి ఉంటారు అవన్నీ తెలుసుకున్నాం మేము. ఓకే, హ్యాపీ. ప్రజాపాలన కూడా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ప్రజాపాలన కూడా దరఖాస్తుల్లో మేము కూడా లక్ష్మి అవి గృహలక్ష్మి అవి అప్లై చేసాము, మహాలక్ష్మి అప్లై చేసాము. వాటిని కూడా నేను ఆమోదిస్తాను. మహిళలకు ఫ్రీ బస్సు, కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చి వాళ్ళకి మోటివేషన్ ఇస్తున్నాడు. అంటే పబ్లిక్ లో తిరగడానికి ఒక అవేర్నెస్ ఇస్తున్నాడు. ఓకే, ఇప్పటికైతే 1 month లో మనకైతే సరిపోతుందండి.